అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Maybe I'm 5 years older than you, so there are exams, so I only one suggestion that I will give. ఒకదానిపై ఫోకస్ చేస్తూ మిగతా ఉపయోగాలు ఆపేసి తర్వాత 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత దేనికి మనం మార్కెట్లో ఉపయోగపడని స్టేజ్ తీసుకెళ్ళిపోతా 5 దాకా ట్రై చేస్తాము, గ్రూప్ అంటారు, గ్రూప్ అంటారు, రాకపోయేసరికి ఒక 5 అయిన తర్వాత ఏముండే నాకు ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్దామన్నప్పుడు కూడా మనకు ఆ గ్యాప్ వల్ల మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు చాలాసార్లు. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక లెటర్స్ ట్రై బెస్ట్ అటెంప్ట్ ఇవ్వాలి ఫస్ట్ అటెంప్ట్, కాకపోతే రెండోసారి ఇక్కడ ప్లీజ్ మూవ్ ఆన్. వేరే ఉద్యోగం చేసుకోవడం లైఫ్ సెట్ అవ్వాలి. బట్ ఇదే ఇన్ఫాక్ట్ యూపీఎస్ అంటే ఇన్సూరెన్స్ రాస్తారు ఆ బ్యాక్ బట్టి మనం ఇంకా ట్రై చేస్తాం. అండర్స్టాండ్ అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి అన్ని ఆపేసుకోవాలి లైఫ్లో ఎగ్జామ్ కోసం. సో అవుతలేదు తర్వాత బట్ 10 years ఇస్ వెరీ వెరీ క్రూషియల్ టైం ఫర్ ఎనీవన్. మన జనరేషన్లో ఉన్న మార్కెట్లో 10 years మార్కెట్ బయట వెళ్ళిపోయామంటే మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఇంకో 10-15 ఏళ్ళు కష్టపడాలి. సో ప్రైమ్ టైమ్ ఆఫ్ ద లైఫ్ ఈ ఉద్యోగం ఎదుర్కోవడం అయిపోతుంది. సో as a well-wisher, as the elder brother for you, what I can do is give first attempt, best attempt, always. First attempt is the best attempt. Leave second attempt. After that, go on. So, ఇది ఓకే అందరూ అన్ని ఎగ్జామ్స్ సెట్ అవ్వడం ఇది నాకు ఎగ్జామ్ కంప్లీట్ కావాలి. సో నేను ఎగ్జామ్ సెట్ అవ్వాలి, యూపీఎస్సీ పని సెట్ అయ్యాను. సో అలా అందరూ అన్ని ఎగ్జామ్స్ సెట్ అవ్వాలి. సో ఈ ఎగ్జామ్ మనం సెట్ అవ్వాలి, నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ గో ఆన్. ఇంకొక దాంట్లో పేరులో సెట్ అవ్వాలి. సో దయచేసి ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్. And I wish you all the best. Thank you so much. మెగా డిఎస్సీ మీరు చేశారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా 5వ తరగతిలో చేశారు. దానికి అనుగుణంగా యువతకి ఉపాధి కల్పించాలి, నైపుణ్యం కలగాలనే ఒక ఉద్దేశంతో మన నెహ్రూ గారు చేసిన ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం. నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరికి డిఎస్సీ మీద శిక్షణ ఏర్పాటు చేయడం అన్నది దాన్ని అమలులో పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. ఈ సభాముఖంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కేజీ నుంచి పీజీ దాకా మా నియోజకవర్గంలో ఒకే ప్రాంగణంలో ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. అది సామాన్య పద్ధతుల్లో ఉండే విధంగా ₹1 భారం కూడా తల్లిదండ్రులకు పడకుండా పీజీ స్టూడెంట్గా బయటకు పంపించేటటువంటి విద్యాలయంగా దాన్ని తెచ్చుకోవాలి అనేటటువంటి తపన కార్యక్రమాలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వాయిద్యం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మా ప్రాంతం. కనీసం ఈ నియోజకవర్గంలో ఏరియా హాస్పిటల్ కూడా లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాయిద్యాన్ని కూడా ప్రభుత్వ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.